హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు మనం గ్రౌండ్కి వచ్చామన్నమాట. నిన్న వెళ్ళలేదు గ్రౌండ్కి, ఎందుకంటే మనకి వర్క్ ఎక్కువైపోయింది అనమాట. వర్క్ ఎక్కువైపోతే మనం ఆ రోజు గ్రౌండ్కి వెళ్ళాం అని ఫిక్స్ అయ్యామన్నమాట. వర్క్ ఎక్కువైపోయి అంటే వర్క్ అంటే నా వర్క్ కదా, నా ఓన్ వర్క్ కదా, అయినా సరే ఎక్కువైపోయింది చూసారా. గ్రౌండ్కి రాలేకపోయాను, ఎక్కువైపోయి వర్క్. ఎక్కడెక్కడికి వెళ్ళాను తెలుసా? ఇక్కడ నుంచి 18 కిలోమీటర్, ఇక్కడ నుంచి 5 కిలోమీటర్, ఇక్కడ నుంచి 6 కిలోమీటర్, ఒకటి కిలోమీటర్ల మీద కిలోమీటర్ వెళ్తూనే ఉన్నాను అనమాట నిన్న. అందుకే గ్రౌండ్కి రావడానికి అవ్వలే. ఇలా కూర్చుందాం అనేసరికి ఇంకో ఫోన్, మళ్ళీ వెళ్ళాలి, పరిగెట్టాలి. అలాగనిసి మధ్యాహ్నం ఇంటికి వెళ్ళాను, కాసేపు తిన్నాను, కాసేపు కూర్చొని పడుకునే లోపు ఇంకో ఫోన్ వెళ్ళిపోయినా. అది అయిపోయింది, ఆ కంప్లైంట్ అయిపోయింది. ఆ కంప్లైంట్ అయిపోయిన తర్వాత ఇంకో ఫోన్, అలాగైపోయా నిన్న. అది గ్రౌండ్కి రావడానికి కూడా అవ్వలేదు, ఫోన్ ముట్టడానికి కూడా అవ్వలేదు. నేను ఫోన్ ఎప్పుడు ముట్టాను తెలుసా? ఉట్టి అంటే కాల్ లిఫ్ట్ చేశాను, అంటే ఫోన్ ముట్టడం అంటే ఫోన్ యూజ్ చేయడం ఎప్పుడు యూజ్ చేశాను తెలుసా? రాత్రి 9కి ఇంటికి వెళ్ళాను అనమాట. రాత్రి 9కి ఇంటికి వెళ్తే అప్పుడు కొద్దిగా ఫ్రీ ఫైర్ ఆడాను. అలాగైందనమాట నిన్న. చాలా అలిసిపోయాను నిన్న, చాలా. అందుకే గ్రౌండ్కి రావడం కూడా అవ్వలేదు నిన్న. అంటే అది అలా జరిగిపోయింది అనమాట నిన్న. అయితే ఈరోజు కూడా నేను వ్లాగ్ చేయను అనుకున్నాను. సడన్గా పని పడింది, ఆ పని చేసుకొని వచ్చేసరికి ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? ఇప్పుడే వచ్చాను, 1 అయిందనమాట. ఎలాగ నిన్న చేయలేదు, ఈరోజు చేయలేదు, బాగోదు అని చేశాను అనమాట. ఎందుకంటే మనం ఫిక్స్ అయ్యాం కదా 365 డేస్ వ్లాగ్స్ రావాలని. ఫిక్స్ అయినప్పుడు చేయకపోతే ఎలా? అవదు, అది అవ్వదు. వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి, కాకపోతే వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, రోజు వస్తుంటాయి. కాకపోతే నేను ముందే షెడ్యూల్ చేసి ఉంచేస్తాను కదా, అప్పుడు చేయడం అవ్వలే. షెడ్యూల్ అయితే ముందే అయిపోద్ది, ప్రతిరోజు వస్తే వ్లాగ్. కాకపోతే ఒక్కొక్క రోజు మిస్ అయిపోతాను కదా వ్లాగ్. ఆ రోజు చెప్తున్నాను అనమాట. నిన్నటి వ్లాగ్ నిన్న వచ్చింది, కాకపోతే నిన్న నేను వ్లాగ్ చేయడం అవ్వలేదు. అది ఆ వ్లాగ్ షెడ్యూల్ చేయడం అవ్వలేదు. అది షెడ్యూల్ చేయడానికి అవ్వలేదు, అసలు వ్లాగ్ చేయడానికి అవ్వలేదు అనమాట నిన్న. అది నిన్న జరిగిందనమాట. ఈరోజు కూడా కొద్దిగా అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. కాకపోతే ఈరోజు ఎలాగో ఒకలాగా ఎంత పని పడినా వ్లాగ్ చేసేయాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట. చేస్తున్నాను అనమాట. అది మ్యాటర్. చలో, ఈరోజు క్లైమేట్ చూసారా? ఎవ్వరు లేరు, కాబట్టి క్లైమేట్ బాగుంది ఈరోజు. అంటే నిన్న ఒక సైక్లోన్ వచ్చిందనమాట. ఇక్కడ కాదు, మా ఊళ్ళో కాదు, కొద్దిగా దూరంలో అండి. ఒక 300 కిలోమీటర్ 400 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి, మా ఊరు నుంచి. అంటే ఒడిశాలోనే పెద్ద సైక్లోన్ వచ్చిందనమాట. గాలి ఇలా గేసిందంటే టొర్నాడో లాగా గాలి వచ్చిందనమాట. ఇల్లులు రేకులు అన్నీ ఎగిరిపోయావు అనమాట. కరెంటు పొళ్ళు అన్నీ ఎగిరిపోయాయి, చెట్లు అన్నీ ఇరిగిపోయావు అనమాట. అలాంటి టొర్నాడో వచ్చిందనమాట. అందుకే ఈరోజు క్లైమేట్ కొద్దిగా కూల్గా ఉంది. మరి ముందు చూడాలన్నమాట. చెప్తున్నారు వర్షం పడుతుందని, చూడాలి మరి. వర్షం పడితే మంచిదేగా. ఎంత ఒక్కలో పడుకునే కన్నా వర్షం పడి చల్లగా ఫ్యాన్ వేసుకొని పడుకుంటే ఎంత కూల్గా ఉంటుంది. అది కూల్గా ఉండదు, అదనమాట మ్యాటర్. గ్రౌండ్లో ఎవరు లేరు, నేను ఒక్కడిని వచ్చాను. ఎందుకంటే 1 గంటకు వచ్చాను. 1 గంటకి అందరూ ఇక్కడ తింటారనమాట. మనం ఇక్కడికి వచ్చి వ్లాగ్స్ చేస్తున్నాం, అది మ్యాటర్. ఈరోజైతే క్లైమేట్ చాలా బాగుంది. మనం అయితే చిల్ అవుతున్నాం అనమాట ఇక్కడ కూర్చొని. ఇన్ని రోజులు కొద్దిగా ఎండ తగలడం వల్ల కొద్దిగా చిల్ అవ్వలేకపోయాము ఈ గ్రౌండ్లో. ఈరోజు కొద్దిగా చిల్ అవుతున్నాం అనమాట గ్రౌండ్లో. ఎందుకంటే పక్కనే చెట్లు ఉన్నాయి, పక్కనే చెట్లు ఉన్నాయి, చల్లగా గాలి వస్తుంది అనమాట. క్లైమేట్ కూడా చల్లగా ఉందన్నమాట. ఇక్కడ చూసారా, మీకు ఇంకోటి చూపిస్తాను ఆగండి. అక్కడ క్రికెట్ ఆడేవారు అనమాట. క్రికెట్ ఎప్పుడు ఆడేవారంటే మంచి ఎండ అవుతుంది కదండి, అప్పుడు క్రికెట్ ఆడతారనమాట. అక్కడ మంచి ఎండ, అంటే ఎలాగంటే ఎండ దిగ్గులు ఆడేస్తుంది కదా, అప్పుడు ఆడతారు క్రికెట్. ఇప్పుడు ఆడరు అక్కడ. ఇప్పుడు ఆడితే ఏమవుద్ది? ఇప్పుడు ఆడితే నల్లగున్నోళ్ళు తెల్లగైపోరు. అప్పుడైతే తెల్లగున్నోళ్ళు నల్లగా అవుతారు కాబట్టి క్రికెట్ ఆడేశారు అనమాట. ఇప్పుడు ఆడరు, ఇప్పుడు తెల్లగైపోతారు కదా నీళ్ళలో ఆడితే. ఎంత చల్లగా ఉంది. ఇప్పుడు క్రికెట్ ఆడితే ఏమైంది? ఇప్పుడు ఆడరు. మా ఊళ్ళో మామూలుగా ఉండదు, అలా ఉంటుంది అనమాట. ఎండ ఉన్నప్పుడు క్రికెట్ ఆడతారు మస్తుగా చెమటలతో. ఇప్పుడు ఎవరు ఆడరు. అది మ్యాటర్, అదన్నమాట మ్యాటర్. అయితే అలాగ మెల్లిమెల్లిగా ఎండ వచ్చేస్తుంది కదా. ఎంతసేపు నీడని పొగిడాను కదా, అంటే ఎండ కొద్దిగా కోపం అయిపోయింది అనమాట. నన్ను ఎప్పుడైనా పొగిడేవరా అని కోపం అయిపోయి ఎండ వచ్చేస్తుంది అనమాట. అది ఎండ వస్తే మనం తట్టుకోలేము. నేనైతే కొద్దిగా పొగడవచ్చు, కానీ ఎండని ఇప్పుడు పొగడలేముగా, పొగడం కూడా ఇప్పుడు ఎండని. ఎందుకంటే నాకు ఎండ అంటే అసలు నచ్చదు.
కొద్దిగా చల్లగా ఉండాలి. అంటే ఇప్పుడున్నట్టు చూడండి ఎంత ఎండ అయితే ఓకే. ఇప్పుడు ఎండ వద్ది, సాయంత్రం అయ్యేసరికి కొద్దిగా చల్లారిపోద్ది. పడుకున్నప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంటే చాలు. ఎవరికైనా పడుకున్నప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉంటే చాలు. ఇప్పుడు ఎండ రాత్రి కొంచెం ఫ్యాన్ వేసినా పెట్టేసి మొత్తం నరకం చూపించేస్తుంది అనుకోండి ముందు. అది మనకు నచ్చదు అనమాట ఎండలో. అదొకటే నచ్చదు. అందుకే కోపం అవ్వడంలో ఏమి అభ్యంతరం లేదు. నాకు కూడా ఏం అభ్యంతరం లేదనమాట. నువ్వు కోపం అయితే ఎంత, కోపం అవ్వకపోతే ఎంత, ఎండకి చెప్తున్నాను అనమాట. అది మ్యాటర్. చలో ఇక్కడితో మనం వీడియో ఎండ్ చేసేద్దాం. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా.